నిన్న పాత టీవీని పట్టుకుపోయి కేసేస్తా అనుకుంటా తిరిగిండు. మరి సార్ ఇయ్యాల ఏం చేస్తాడో. అమ్మా అమ్మా నాయనను చూడాలే, నాయనకు నీ కాస్తెంతుందో తెలవాలే, మీ ఆస్తులకు వారసుని కావాలే. అమ్మా నాయనా. ఏందేమో పాట పాడుతున్నావు? ఒక్కసారి నన్ను ఎత్తుకో అమ్మా, నీ చేతితోటి నాకు గోరుముద్దలు సరిపోవు గాని నాటుకోడి రాగి ముద్దలు పెట్టమ్మా. అమ్మా రాత్రంతా కదా పాత సినిమాలలో డివిడీలు చూసి తెల్లారి కాపీ సీన్లు రాసుకునే డైరెక్టర్ల లెక్క ఇట్ల డైలాగులు చెప్తున్నాడేంది? నాయనా యాదికొస్తున్నావు నాయనా, నీ భుజం మీద ఒక్కసారి ఎక్కించుకొని సందులన్నీ తిప్పుకొస్తావా నాయనా? ముద్దిబోలు ఎక్కుతా నాయనా. నీ తొడ మీద కూసబెట్టుకొని ఫలక మీద అస్కరాలు నేర్పియాల్సింది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. బ్యాంకు చెక్కుల మీద సంతకం అస్కరాలను నేర్పి నాయనా. అన్నా అన్నా అని పిలిచినవా అమ్మా? చిన్నగా ఉన్నప్పుడు పుష్కరాలలో పుష్కరాలు నేర్కుంటూ ముక్కు దూడ్చుకొని తప్పిపోయింది నువ్వేనా అమ్మా? చిచ్చి, ఉష్కరాలేంది కపిష్కలు కాల్చుకొని తిన్నావేంది అంత ఎటెటో మాట్లాడుతున్నావు? తిట్టమ్మా తిట్టు, చెల్లెలు కాకుంటే ఈ లోకంలో ఒక అన్నను ఎవరు తిడతారమ్మా? అవును కానీ నీ ఫే మీద అంత కలిపితే 5 కిలోల బంగారం కూడా లేదు. బావ బాంకులో కుదబెట్టారా అమ్మా? బావెక్కడిది బంగారం ఎక్కడిది? దయ్యం పట్టిందా? ఆ పంజగుట్ట బొందల గడ్డకెళ్ళి పక్కకెళ్ళి నడుచుకుంటా పోయినవా? బొందల గడ్డ కాదు చెల్లె, నేను పుట్టింది ఈ గడ్డనే అని ఎలా తెలుసుకున్నా. ఇన్నొద్దులు నేనేదో గడ్డ మీద అల్లమెల్లి గడ్డలు అమ్ముకుంటూ బతికానమ్మా. కలవడ్డదా? కలవరిస్తున్నావా? అన్నీ ఉన్న నేనే ఇన్నొద్దులు ఏమీ లేకుండా ఎక్కడెక్కడనో బతికినానని బాధ కలుగుతుంది చెల్లెమ్మా. అయ్యో ఏమైంది నీకు? నువ్వు గిట్లనే చేసినావు అనుకో మనమ్మకి చెప్తా. మనమ్మ అంటే మన నాయనమ్మ. ఎక్కడో గ్రాండ్ మా దగ్గర గ్రాండ్ గా బతకాల్సింది పోయి పరేడ్ గ్రౌండ్ లా ఏ పల్లి బటానే అమ్ముకుంటూ బతకాల్సి వచ్చిందమ్మా. ఈ ముచ్చట గిట్ల మనమ్మకి తెలిసింది అనుకో నిన్ను జారి కట్టబట్టి ఊరంతా ఉరికి చురికిచ్చి కొడుతుంది. పోయాయి ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఏదో ఒక ఊరిని దత్తత తీసుకుంటా, కుదరకపోతే కొనేసుకుంటా. అబ్బా రాత్రికి రాత్రే బిలియనీర్ అయినవా? మనం కష్టపడి కానవసరం లేదు చెల్లెమ్మా, బాగా ఉన్నోళ్ళ ఇంట్లో దూరితే చాలు. అమ్మా అంటే దొంగతనం చేస్తావా? నేను గట్లెందుకైతా, రెడీమేడ్ గా అలాగ తమ్మున్నో కొడుకునో అయిపోతా. రెడీమేడ్ బట్టలకే గానీ బంధాలు కూడా ఉంటాయా? ఎందుకున్నాయి అమ్మా? ఎవరో బాగున్నాలని ఒకరిని దొరకబట్టుకోవాలి. అప్పుడు పోయి అమ్మా నేనమ్మా నీ పాడుతున్నమ్మా. చిన్నప్పుడు సిరిదిండ్ల కోసానికి చిల్లర తీసుకొని ఉరుకుతుంటే ఒక్క బోర్ర వారిగా ముందటి పనులు కూడా సంద అయిపోయినాయి అమ్మా. అమ్మా ఇక్కడ చూడమ్మా, ఈఫ్ మీద పెసరికింది అంత ఉండే కదమ్మా పుట్టు మచ్చ, ఇప్పుడు ఈత పండు అంత అయింది. నేనమ్మా గుర్తుపట్టమ్మా పాడుతుని నీ కొడుకునమ్మా అంటే అయిపోయా. నువ్వు అట్లా అనగానే దా కొడుక ఉడకన్నం వేసి పెడతారా? ఉడకన్నం కాదు, ఫోటోలు ఈడువలు మంచిగా మార్పింగ్ చేసి ఇగో నేను మీ వాడిని అంటాను ఆస్తులు మొత్తం రాపించుకోవాలి. కాదు కూడదంతా అని జిద్దు చేసిరనుకో సోషల్ మీడియాలో మీ మీద ఇంట్లో కూలిస్తా, మీ ఇజ్జత్ మొత్తం ఇంకుడు గుంతల పాలు చేస్తా అని చెప్పాలి. ఇసోంటి పాలు తడియాలు ఎవరిస్తున్నారే నీకు? ముందు అన్ని దన్నాలే. అయ్యో ఎందుకు, చిరంజీవి సార్ కొడుకుని నేను అంటాను ఒకడు అప్పట్లో రాలేడా? మళ్ళా రజనీకాంతం సార్ అల్లుడు ధనుష్ వల్ల అయ్యవలం మేమే అంటాను కొంతమంది కోర్టులకు కూడా పోయారు. అవన్నీ ఉత్తమ ముచ్చట్లే అని తేలింది కదా. అయినా అప్పుడెప్పటికో ఇప్పుడు ఎందుకు ముంగటేసుకుంటాను? అయ్యో ఇసంటి అడివియాలే ఎవర్ గ్రీన్ ఉంటాయి. అగో మొన్న చూడు రాదు, నేను గాలి జనార్దన్ రెడ్డి బిడ్డను. నన్ను చిన్నగున్నప్పుడు అలవైకుంఠపురం సినిమాల హీరోని మార్చినట్టే మార్చేసిండ్రు అంటాని గాలి జనార్దన్ రెడ్డి మామూల దగ్గరికి పోయి 5 లక్షల రూపాయలు వసూలు చేయ చూసింది. మరి అటెంక ఏమైంది? ఇక అటెంక పోలీసు వాళ్ళు వచ్చి సీక్వెల్ సినిమా మేము తీస్తాం అంటాని శ్రీకృష్ణ జన్మస్థానానికి పట్టుకుపోయిండ్రు. మరి నువ్వే చెప్తున్నావు, మళ్ళీ నువ్వే అసౌంటి చేస్తున్నావా? అందుకే కదా దొరకొద్దు అంటాని ప్రాక్టీస్ చేసుకుంటున్నా. నాయనా నేనే నాయనా, నేను రాజును, నన్ను బంటుని చేసి ఆడుకుంటున్నా నాయనా అంతా ఏడుస్తా కదా. నీకేమైనా అనుమానం వచ్చిందా? అనుమానం కాదు, తీసుకుపోయి సన్మానం చేస్తారు పోలీసు వాళ్ళు. ఏం కాదు, నేను బొంబాయి కోతా అమిత బుచ్చన్న అసలు కొడుకు నేనే. కాంపౌండరు కరీం బీడ్ కట్ట ఆశపడి నన్ను మార్చిండు అంత అని చెప్తా.
చూడు ఆడ అభిషేక్ బుచ్చన్ననేమో కోట్లు సంపాదిస్తుండ్రు సినిమాలు తీసి, నేనేమో ఈడి వాళ్ళు తీసుకుంటా లాగులు వేసుకొని తిరుగుతున్నా. ఇంకా గడ్డం కూడా అమితాబ్ బుచ్చన్న సార్ లెక్కనే చేపించుకున్నా. చూసుకో సేమ్ ఉన్నది. దురాశ దుఃఖానికి చేటు, ఉన్నంతలో బతకాలి. లేని నెచ్చలకు పోయి ఏదో చేద్దామని చూస్తే పెచ్చులు రాలగొట్టినట్టు అవుతుంది. జర పైలం ప్రతి ఒక్క నానికి బుగులు పడుతున్నాను, బుగులు పట్టిస్తుంటది. ఏం చెప్పదు నీకైతే. చూడు ఎంత రంగు వేసుకున్నావు, గోకుడు పెడుతున్నావు. ఇంకా